చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలపై వరాల జల్లు కురిపిస్తూ ఉన్నారు. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఇన్ని పథకాలు, ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని వరాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నడూ ఏ రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు. ఈ మార్చి 8 రోజున 1,00,000 కుట్టు మిషన్లు, తర్వాత కుట్టు మిషన్ల శిక్షణ 3 నెలల పాటు ఉచితం. అంతేకాకుండా వివాహం కొరకు కానీ చదువుల కొరకు కానీ 5% వడ్డీతో మహిళలకు ₹1,00,000 రుణ సదుపాయం. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి 1,000 కోట్ల చొప్పున 4 సంవత్సరాలు 4,000 కోట్ల బడ్జెట్. వీటితో పాటు ఈ బైక్లు, 1000 ఈ బైక్లు, ఈ ఆటోలు. ఎందుకంటే ఆటోలు మగవారు నడిపితే స్త్రీలు ఎక్కడానికి భయపడుతున్నారు. రక్షణ పరంగా ఇబ్బంది ఉంది, భద్రత పరంగా ఇబ్బంది ఉంది. అట్లాగే ర్యాపిడో అనేది బైక్ మీద వెళ్ళటం చాలా సులువుగా ఉంది, డబ్బు తక్కువ ఖర్చు. ఈ ర్యాపిడోలో ముందు మగవాడు నడిపితే, మగవాడు రైడర్ ఉంటే లేడీసు మహిళలు వెనకాల కూర్చోరు. కనుక మహిళలనే రైడర్గా పెట్టి ర్యాపిడోను ప్రోత్సహించడానికి 1000 ఈ బైకులు, ఈ ఆటోలు ప్రవేశపెట్టబోతా ఉన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా. ఇక శక్తి యాప్, మహిళలకు భద్రత కల్పించడానికి శక్తి యాప్. అలాగే హోటల్స్ నిర్వహించడానికి హోటల్ మేనేజ్మెంట్లో శిక్షణ ఇచ్చి, హోటల్స్, కేఫ్లు, రెస్టారెంట్లు నిర్మాణం చేయడానికి మహిళలకు తగు శిక్షణ ఇచ్చి, ఈ గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా, స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి వాళ్ళని ప్రోత్సహించడం. వీటన్నిటికీ అదనంగా చంద్రబాబు నాయుడు ఈ అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్ ఆయనే. ఏం చేస్తారు? అరకు కాఫీ తన కార్యాలయంలో వారిని కలవటానికి వచ్చిన దేశీయ విదేశీయ ప్రతినిధులందరికీ ఆయన శాలువా కప్పడంతో పాటు అరకు కాఫీ గిఫ్ట్గా ఇస్తారు. అట్లాగే మొన్న విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అరకు కాఫీ తీసుకువెళ్ళి ఆయన బహుమతులుగా, జ్ఞాపికలుగా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మంత్రులకు, ప్రధానమంత్రి వాళ్ళకు కూడా అరకు కాఫీ ఇస్తారు. ఇచ్చి దాని గురించి ఇచ్చి ఊరుకోవడం కాదు, అరకు కాఫీ గురించి, దాని యొక్క గుణాల గురించి వివరిస్తారు. అరకు కాఫీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక రుచి చెప్పనలవి కాదు, రుచిలో టాపు, టేస్ట్లో టాపు. దానికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కనుక భారతదేశంలో కానీ ప్రపంచ దేశంలో ఏ కాఫీ పంటకి, ఏ కాఫీకి లేనన్ని సద్గుణాలు అరకు కాఫీకి ఉన్నాయి. ఆ సద్గుణాలను వివరిస్తూ ఆయన అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా ఆయనే బ్రాండ్ అంబాసిడర్ ఉండి ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇది మనం మాట్లాడుతున్నాం అరకు కాఫీ గురించి, అరకు కాఫీ ఎక్కడ లభిస్తుందని ఇంకా కొంతమంది అడుగుతున్నారు. లేదు, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాఫీ, నాకు అరకు కాఫీ కావాలంటే అందుబాటులో రావటం లేదు. అందువల్ల మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అరకు కాఫీని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి మహిళా సంఘాలు, డ్వాక్రాలు, మెప్మాలు వాళ్ళను ఉపయోగించి ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామాల్లో, టౌన్లలో, పట్టణాల్లో ఎక్కడ చూసినా కూడా అరకు కాఫీ పొడి అమ్మకం, ఎక్కడ పోయినా కూడా అరకు కాఫీ లభించే విధంగా ప్రతి చోట ఆయన ఆలోచన విధానం. తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వము కొన్ని ప్రైవేటు సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. 1 అరకు కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, 2 గెటాస్ కేఫ్, 3వది ఫ్లిప్కార్టు, 4 క్యాటలిస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్, 5 ఫామ్ వేదా. వీళ్ళతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర ప్రభుత్వమే ఈ మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ ఆలోచన ఏంటంటే, బ్యాంకు ద్వారా 2,000 కోట్ల రుణాలు ఇప్పించడం, స్త్రీ నిధి ద్వారా 1,000 కోట్ల నిధి ఈ మహిళలకు అందించటం, వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ అసలు వడ్డీ తక్కువ, స్వల్ప వడ్డీ, ఆ స్వల్ప వడ్డీని తిరిగి చెల్లించడం. తొలి దశలో ఒక అరకు కాఫీని అమ్మే 100 షాపులు, అవుట్లెట్లు ప్రారంభించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 100 షాపులు, అక్కడ అరకు కాఫీ లభిస్తుంది. మహిళలకి ఈ హోటల్ వ్యాపారంలో మెలకువలు తెలిపే విధంగా ఒక శిక్షణ ఇచ్చి వాళ్ళని హోటల్ నిర్వహించే విధంగా ఒక 100 హోటళ్లను ప్రారంభింపజేసి ఆ 100 హోటల్లో కూడా అరకు కాఫీ అందుబాటులో చేయటం, అక్కడ అరకు కాఫీ బోర్డులు పెట్టడం. ఈ 100 హోటళ్ళే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి హోటల్లో కూడా మనం అరకు కాఫీ అందుబాటులో ఉండే విధంగా పర్యాటక శాఖ, వివిధ శాఖలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఈ విధంగా అరకు కాఫీకి మహర్దశ రాబోతూ ఉంది. చాలామంది ఎక్కడ దొరుకుతుంది అని అడిగే వారికి ఇక మీదట ఏ హోటల్కి వెళ్ళినా
అరకు కాఫీ, ఇప్పుడు మనం కొంతమంది ఫిల్టర్ కాఫీ అని అడుగుతారు. ఈ ఫిల్టర్ కాఫీ, బ్రూ కాఫీ అని అడిగిన విధంగా అరకు కాఫీ అడిగే విధంగా అరకు కాఫీ అడిగితే ఎక్కడికి వెళ్ళినా లభించాలనేది చంద్రబాబు నాయుడు యొక్క సంకల్పం. రాష్ట్ర ప్రభుత్వం అరకు కాఫీని ఆకాశం అంత ఎత్తున దాన్ని ప్రచారం చేయాలని కృతనిశ్చయంతో ఉన్నది. ఇంకొక ఆలోచన విధానం, మహిళా రైతులు వేరుశనగ పల్లీలు పండిస్తున్నారు. వాటికి మద్దతు ధర ఇచ్చి వాటిని ప్రపంచ మార్కెట్లోనే అమ్మకం కల్పించే విధంగా ఫ్లిప్కార్ట్ ద్వారా ఒక అవగాహన కుదుర్చుకుని 10,000 టన్నుల వేరుశనగ పల్లీలు గ్రౌండ్ నట్స్ అమ్మకానికి ఒక అవగాహన ఒప్పందం. విశేషం ఏంటంటే అనంతపురంలో అక్కడ వేరుశనగ పల్లీలు విత్తనం ఒక కాయలో 2 కాదు విత్తనాలు ఎంత పొడుగుంటుంది, దాంట్లో 4-5 ఉంటాయి. ఆ విత్తనం సైజు కూడా మామూలుగా ఉండదు, పెద్ద సైజులో ఉంటాయి. వాటికి ఎక్కడ లేని డిమాండ్ ప్రపంచ మార్కెట్లో. కనుక అటువంటి హైబ్రిడ్ 4 గింజలు 5 గింజలు ఉండే ఈ వేరుశనగను ప్రోత్సహించాలని చంద్రబాబు నాయుడు యొక్క సంకల్పం. ఫ్లిప్కార్ట్ వాళ్ళు మనం మహిళలు పండించిన 10,000 టన్నుల వేరుశనగని మార్కెటింగ్ చేస్తారు. ఇక చేనేత రంగంలో ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది చంద్రబాబు నాయుడికి. ఆయన ఆలోచన ఏంటి, ఒక 10,000 విలువైన దారం ఇచ్చేద్దాం ముందు మహిళలకి, చేనేత మహిళలకి. ఈ చేనేత వారికి ఇది ఇచ్చేస్తే 10,000 దారం ఇచ్చేస్తే ఆ దారంతో 36 చీరలు నేసేయచ్చు. ఇది ఉచితంగా ఇస్తారు. ముందు ప్రయోగాత్మకంగా ఒక 250 మందికి ఈ 10,000 దారం ఉచితం. వాళ్ళకి 36 చీరలు నేర్చుకుంటారు. 36 చీరలు అమ్ముకుంటే అదే పెట్టుబడి. కనుక 36 చీరలు అమ్మితే వచ్చిన ఆ డబ్బుతో వాళ్ళు వ్యాపారాన్ని ముందుకు సాగుతాయి. ఇంకోటి ఏంటంటే మనకు అంతా మొబైల్ సిస్టమ్ వచ్చేసింది. మొబైల్ అంటే సంచార, మరి మొబైల్ క్యాంటీన్స్ వచ్చినాయి, మొబైల్ వైద్యశాలలు వచ్చినాయి, ఇప్పుడు మొబైల్ కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాలు వచ్చినాయి. ఆ విధంగా సంచార చేనేత బజారు, మనకు చేనేత బజార్లు ఉన్నాయి. దీన్ని ఒక వ్యాన్లో ఎక్కించేసి సంచార చేనేత బజారు ప్రయోగాత్మకంగా ఈ చేనేత బజారు కూడా మహిళల ఆధ్వర్యంలో, డ్వాక్రాలు మెప్మాల ఆధ్వర్యంలో నిర్వహించాలని, అది ఈ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీన్ని కూడా ప్రారంభిస్తున్నారు. ఇక ఎస్సీలు వాళ్ళకి ఉన్నతి అనే పథకం కింద స్వయం ఉపాధి కొరకు వడ్డీ లేని రుణం, వాళ్ళు అసలు కడితే చాలు, వడ్డీ ప్రభుత్వం కడుతుంది, అసలు వాళ్ళు కట్టుకుంటే చాలు. వీళ్ళు చేసే స్వయం ఉపాధి పథకాలకు 50,000 రూపాయల సబ్సిడీ. తొలి దశలో ఎస్సీ మహిళలు 1,500 మందిని ప్రయోగాత్మకంగా ఈ ఉన్నతి పథకంలో ప్రవేశపెట్టి ఫలితాలను చూసి మరికొన్ని వేల మందికి ఈ స్వయం ఉపాధి పథకాన్ని అందించాలని చంద్రబాబు నాయుడు ఆలోచన. చూశారా, నాకు తెలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు మార్చి 8 ఎన్నో వచ్చినాయి. ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి పథకాలు మహిళల్ని ఆకాశానికి ఎత్తుకునే విధంగా, భూమిలో సగభాగమైన మహిళలు, ఓట్లలో సగం కంటే ఎక్కువ ఉంటారు, పురుషుల కంటే ఓట్లు సగం కంటే ఎక్కువ ఉన్నాయి మహిళలు. పైగా చంద్రబాబు నాయుడికి, మోడీకి, ఈ కూటమి ప్రభుత్వం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బలం ఏంటంటే పురుషుల కంటే మహిళలే ఎక్కువ శాతం వారిని ఈ పార్టీలు మద్దతిస్తారు. మహిళా సాధికారత ద్వారా వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధి క్రమంలో, ఆర్థికంగా అన్ని రంగాలలో భారతదేశమేమో ప్రపంచ దేశాల్లో 2వ స్థానమా 3వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నంబర్ 1 స్థానంలో ఉండాలనే దిశగా. ఎందుకంటే మనకు దేవుడిచ్చిన సంపద, సహజ వనరులు, ఎవరికూ లేని నదులు మనకున్నాయి, జీవనదులు ఉన్నాయి. గోదావరి ఉంది, కృష్ణానది ఉన్నది, సముద్ర తీరం, సుమారు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న 2 రాష్ట్రాలు, ఒకటి గుజరాత్, 2 ఆంధ్రప్రదేశ్. సముద్రంలో మత్స్య సంపద, మనం ఖర్చు లేకుండా దేవుడిచ్చిన మత్స్య సంపదను మనం పట్టుకుని ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రొయ్యలు, చేపల ఉత్పత్తిలోనూ ఎగుమతిలోనూ నంబర్ 1 స్థానంలో ఉంది. ఖనిజ లవణాలు, ఎవరికీ లేనన్ని ఖనిజ లవణాలు మనకు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు యొక్క లక్ష్యం, ఆయన యొక్క ఆకాంక్ష ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం వెనుకంజ వేయకుండా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 19 నుంచి 24 వరకు మరి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి మరి తిరోగమన దశలో నడిచినా కూడా ఇప్పుడు వేగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని పరుగులెడుతూ నష్టాన్ని పూరించుకుంటూ తోటి రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుకు ధీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధిని, తలసరి ఆదాయాన్ని, రాష్ట్ర సగటు స్థూల ఉత్పత్తిని కూడా, రాష్ట్ర సగటు ఉత్పత్తి ప్రస్తుతము 13% తెచ్చాడు చంద్రబాబు నాయుడు. దాన్ని వచ్చే సంవత్సరం 15% తేవాలని చెప్పి గుర్రము స్వారీ చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని
పరుగులు పెట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజున మహిళలు 40% మందే పనిచేస్తున్నారు. పురుషుడితో సమానంగా పాశ్చాత్య దేశాలు అమెరికాలో లాగా మహిళలు కూడా పనిచేయాలి. కేవలం అన్నం వండి పెడతానికిను, పిల్లల్ని పుట్టించడానికి, పిల్లల్ని చదివించడానికి కాకుండా పురుషుడితో సమానంగా ఆర్థిక స్వావలంబన, ఉద్యోగం చేయాలి, ఉపాధిలో ఉండాలి. ఇప్పుడున్న 40% రెట్టింపు కావాలి. 80% మంది మహిళలు ఇంట్లో కూర్చోవడం కాకుండా మగడితో, భర్తతో సమానంగా పనిచేసే విధంగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను, ప్రణాళికను చంద్రబాబు నాయుడు రూపొందించడం అనేది ఒక విశేషముగా విశ్లేషకులు భావిస్తున్నారు.